విరమణ దేశ ప్రజలకు ఆమోదయోగ్యమేనా? ఈ ప్రశ్నకు కాదనే సమాధానం వినిపిస్తుంది. పాకిస్తాన్ కు గట్టిగా గుణపాఠం చెప్పాల్సిన తరుణంలో ట్రంప్ చెప్పాడని ఒప్పుకోవడమేంటి? సోషల్ మీడియాలో మోదీపై వస్తున్న విమర్శలేంటి? हमारी नीड्स फुलफिल नहीं होंगे तो मैं समझता हूँ ये गवर्नमेंट बिल्कुल बेकार है। हमारी सबसे पहली डिमांड ये रहेगी इस गवर्नमेंट से, अपने स्टेट गवर्नमेंट से, कि मेहरबानी करके आप एक टीम बनाइए, यहाँ इलाके का दौरा कीजिए और देखिए जब भी यहाँ आर पार की शेलिंग होती है तो हम लोग इसमें पिसते हैं, गरीब लोग और मासूम लोग इसमें पिसते हैं। हम और कुछ नहीं मांगते हैं, हम गवर्नमेंट से रिक्वेस्ट करते हैं कि हमें अपनी सेफ्टी दी जाए, क्योंकि आज हालात खराब हुए, 2 दिन के बाद, 4 दिन के बाद, 10 दिन के बाद कौन जानता है कल फिर हालात खराब होंगे और हम लोगों को फिर यहाँ से माइग्रेशन करनी पड़ेगी। और दूसरी और ख़ास बात यह है कि हम लोग मिडिल क्लास लोग हैं, हमारे पास इतने ज़राए आमदनी नहीं है कि हम यहाँ से जाकर श्रीनगर में या किसी भी सिटी में अपने लिए किराए के लिए जगह ढूंढ सके, क्योंकि हमारे पास उतने वसाइल ही नहीं हैं। అది కశ్మీర్లో వాస్తవ పరిస్థితి. పేద మధ్యతరగతి కశ్మీరీలకు తిండి లేని దుస్థితి వచ్చింది. పాకిస్తాన్లో ఉగ్రవాద శిక్షణా శిబిరాలు చాలానే ఉన్నాయి. మొత్తం 30,000 మంది ఉంటారని ఒక అంచనా. మొన్నటి క్షిపణి దాడుల్లో 100 మంది లోపే చనిపోయారు. కీలక ఉగ్ర నేతలు ఇంకా అక్కడే ఉన్నారు. పాకిస్తాన్ ప్రభుత్వాన్ని శాసించే స్థాయికి వాళ్లు ఎదిగిపోయారు. పైగా ఉగ్రవాదుల మద్దతుతో పాకిస్తాన్లోని కొందరు విజయోత్సవ సంబరాలు జరుపుకుంటున్నారు. వీధి వీధిన పాక్ అనుకూల, భారత వ్యతిరేక నినాదాలు వినిపిస్తున్నాయి. ఇదంతా కాల్పుల విరమణకు భారత ప్రభుత్వం ఒప్పుకోవడం వల్లే జరుగుతుంది అన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ట్రంప్ మాట విని కాల్పుల విరమణకు అంగీకరించకుండా ఉండాల్సింది అని భారత్ లో చాలా మంది అభిప్రాయపడుతున్నారు. But the unfortunate part of this is, to me, why Trump unilaterally declared ceasefire? Is he the Prime Minister or the President of India? Or does he represent the government of Pakistan? Trump is a third party. Okay, we welcome that Trump started negotiating, but if we went for a ceasefire, then it is the concerned two countries, those who have declared all these things. But I don't think it is the duty of the Trump to take the lead and declare ceasefire himself. Number one. Number two, okay, we welcome the any country negotiating between Pakistan and India, but the final decision is of our country, of India. ట్రంప్ డైలాగ్స్ ఇండియాలో బూమ్రాంగ్ అవుతున్నాయి. కశ్మీర్ సమస్య 1000 ఏళ్ల నాటిదని ట్రంప్ చెప్పడం పెద్ద విడ్డూరమని జనం అంటున్నారు. పైగా సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు వేస్తున్నామని ట్రంప్ ప్రకటించి భారతీయులకు ఆగ్రహాన్ని తెప్పించారు. సమస్యకు ట్రంప్ కు సంబంధం ఏమిటి అని జనం నిలదీస్తున్నారు. కాశ్మీర్ సమస్యను ద్వైపాక్షికంగానే పరిష్కరించుకోవాలని, అందులో మూడో దేశ జోక్యం ఉండకూడదని సిమ్లా ఒప్పందంలో ఉంది కదా అన్నది దేశ ప్రజలందరి ప్రశ్న. బహుశా అందుకే ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుంది అని భారత వైమానిక దళం ప్రకటించి ఉండొచ్చు. हिंदुस्तान का एक बड़ा क्लियर स्टैंड है कि हम कश्मीर के मसले में बायलैटरल ही इसको सॉल्व करेंगे, इसमें कोई भी किसी की मध्यस्थता हमें नहीं चाहिए। दूसरा ये है कि हाँ, जरूर है कि पाकिस्तान को उनको समझाना चाहिए कि ये जिस हिसाब से ये 75 साल से लगा हुआ है कि कश्मीर बनेगा पाकिस्तान, उसको छोड़ दे, क्योंकि वो कश्मीर ना तो पाकिस्तान बनने वाला है और ये जो चीज है पाकिस्तान को आगे ले डूबी है। इसीलिए इनकी फौज और इनके ISI और इनके जो बाकी जो है उधर पॉलिटिकल क्लास, उनको समझाया जाए कि ये कश्मीर ना तो बनेगा पाकिस्तान, ये हिंदुस्तान का हिस्सा है, रहेगा और ये पहले भी था। और इसको जब महाराजा हरि सिंह ने इंस्ट्रूमेंट ऑफ एक्सेशन साइन किया, उस टाइम से ये हिंदुस्तान का एक अभिन्न अंग है. మోదీ సరెండర్ అయిపోయారని దేశంలోని ఒక వర్గం వాదన. అమెరికాకు, పాకిస్తాన్కు భయపడాల్సిన పనేమిటి అని వారు నిలదీసినంత పనిచేస్తున్నారు. గతంలో ఇందిరాగాంధీ ఉక్కు మహిళలా వ్యవహరించిన తీరును వాళ్లు గుర్తు చేస్తున్నారు. 1971 యుద్ధమైనా, పోఖ్రాన్ అణు పరీక్ష అయినా, శరణార్థుల సంక్షోభమైన, అమెరికా ఒత్తిడైనా, ఇందిరాగాంధీ ప్రతి రంగంలోనూ తీసుకున్న నిర్ణయాలు చరిత్రలో ఉక్కు మహిళ ప్రతిరూపాన్ని చిరస్థాయిగా నిలిపాయి. ఇందిరాగాంధీ పాకిస్తాన్ కు ప్రతిస్పందించడమే కాకుండా పాకిస్తాన్ ను మోకాళ్లపై నిలబెట్టిన అనేక సందర్భాలు ఉన్నాయి. 1971 సంవత్సరంలో పాకిస్తాన్ తూర్పు ప్రాంతం అంటే ఇప్పటి బంగ్లాదేశ్ లో పాకిస్తాన్ సైన్యం బెంగాలీ పౌరులపై భయంకరమైన దారుణాలకు పాల్పడింది. లక్షలాది మంది శరణార్థులు తలదాచుకునేందుకు భారత్ కు వచ్చారు. ఇది దేశ అంతర్గత భద్రత.
వనరులపై తీవ్ర ఒత్తిడిని పెంచింది. 1971 డిసెంబర్ 3న పాకిస్తాన్ భారత్ పై వైమానిక దాడి చేసినప్పుడు పరిస్థితిని గ్రహించిన ఇందిరాగాంధీ వారిపై యుద్ధం ప్రకటించారు. భారత సైన్యం కేవలం 13 రోజుల్లోనే చారిత్రాత్మక విజయాన్ని సాధించింది. 93,000 మంది పాకిస్తానీ సైనికులు లొంగిపోయారు. ఈ యుద్ధం ఫలితంగా బంగ్లాదేశ్ స్వతంత్ర దేశంగా ఉద్భవించింది. భారత సైనిక దౌత్య బలం ప్రపంచవ్యాప్తంగా గుర్తించింది. యుద్ధం తర్వాత శాంతి అనేది చాలా ముఖ్యం. ఇందిరాగాంధీ భారత్ ప్రతిరూపాన్ని బాధ్యతాయుతమైన ప్రజాస్వామ్య శక్తిగా ప్రదర్శించారు. జూలై 1972లో ఆమె పాకిస్తాన్ ప్రధానమంత్రి జుల్ఫికర్ అలీ భుట్టోతో సిమ్లా ఒప్పందంపై సంతకం చేశారు. కాల్పుల విరమణ రేఖకు నియంత్రణ రేఖ అని పేరు పెట్టారు. భవిష్యత్తులో ఏవైనా వివాదాలను శాంతియుతంగా పరిష్కరించడానికి ఈ ఒప్పందం పునాదిగా మారింది. ఇందిరాగాంధీ గౌరవప్రదంగా బేషరతుగా 93,000 మంది పాకిస్తానీ యుద్ధ ఖైదీలను స్వదేశానికి తిరిగి పంపించారు. తద్వారా భారత్ నైతిక ఆధిపత్యాన్ని నిరూపించారు. ఇందిరాగాంధీ నాయకత్వంలో భారత్ తన మొదటి అణు పరీక్షను 1974 మే 18న రాజస్థాన్లోని పోఖ్రాన్లో నిర్వహించింది. దీనికి స్మైలింగ్ బుద్ధ అనే సంకేత నామం పెట్టారు. ఇది భారతదేశానికి శాస్త్రీయ విజయం మాత్రమే కాదు, శక్తివంతమైన రాజకీయ వ్యూహాత్మక సందేశం కూడా. ఈ పరీక్ష ద్వారా భారత్ ఇకపై సంప్రదాయ ఆయుధాలకే పరిమితం కాదని, అణ్వాయుధ శక్తితో నడిచే దేశమని ప్రపంచానికి చూపించింది. ఈ చర్య పాకిస్తాన్, చైనా వంటి పొరుగు దేశాలకు స్పష్టమైన హెచ్చరికగా కూడా పరిగణించింది. పాకిస్తాన్ కు అమెరికా మద్దతిచ్చినప్పుడు సోవియట్ యూనియన్ పక్షం వహించిన ఇందిరాగాంధీ చెక్స్ అండ్ బేలెన్స్ విధానాన్ని అమలు జరిపారు. అదే టైంలో అమెరికా అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ ఆమెను అమెరికాకు పిలిపించి మరీ అవమానపరిచారు. ఇందిరాగాంధీని చాలాసేపు వేచి ఉండేటట్లు చేశారు. దాన్ని డిప్లొమాటిక్ సైట్ అంటే రాజనీతి అవమానంగా పరిగణిస్తారు. అయితే ఇందిరా ఎక్కడా అసహనాన్ని ప్రదర్శించలేదు. అమెరికా అధ్యక్షుడు నిక్సన్ ఏర్పాటు చేసిన అధికారిక విందులో పాల్గొని ఆ విందు మొత్తం కళ్లు మూసుకొని ఉన్నారు. అధికారిక ప్రసంగాన్ని కూడా ఆమె ఫ్రెంచ్ భాషలో చేశారు. అమెరికా నుంచి తిరిగి రాగానే ఆమె బంగ్లాదేశ్ విమోచన పోరాటానికి మద్దతిస్తూ అమెరికాకు, పాకిస్తాన్కు బుద్ధి చెప్పారు. అందుకే ఆమెను ఇప్పటికీ ఐరన్ లేడీగా పిలుస్తారు. పాకిస్తాన్ విషయంలో వాజ్పేయి కూడా కఠినంగానే ఉండేవారు. ఆయన హయాంలో రెండోసారి పోఖ్రాన్ అణు పరీక్షలు జరపడంతో పాకిస్తాన్ కు దిమ్మ తిరిగింది. కార్గిల్ యుద్ధంలో పాకిస్తాన్ కు ఉగ్ర మూకలకు ఒకేసారి బుద్ధి చెప్పింది కూడా వాజ్పేయి మాత్రమేనని చెప్పాలి. పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్, మాజీ అధ్యక్షుడు ముషర్రఫ్ తో మర్యాదపూర్వకంగా చర్చలు జరిపితే వారు చేసిన పనికి వాజ్పేయి తీవ్ర ఆగ్రహం చెంది సరైన గుణపాఠం నేర్పారు. ఆ ఇద్దరు నేతలను ఆదర్శంగా తీసుకోవాల్సిన ప్రధాని నరేంద్ర మోదీ బాగా మెతక వైఖరిని ప్రదర్శిస్తున్నారు అన్న అనుమానము, ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆయన ఎలాంటి ఒత్తిడులకు లొంగకూడదు అని జనం అంటున్నారు.